పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో 35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎత్తిపోతలకు వ్యతిరేకంగా 100 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడిగారు. 27,000 కోట్లు ఖర్చు చేశారని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నాడని నిరంజన్ రెడ్డి అయితే గుర్తు చేశారు. సో రైట్, ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ అందిస్తారు. లివిల్ రెడ్డి, ఇటు పాలమూరు గడ్డ సాక్షిగా అయితే రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పాడని అయితే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే ఫైర్ అయ్యారు. సో వాట్స్ అప్డేట్స్? వాళ్ళ పాలమూరు రంగారెడ్డి టూరు మరొకసారి ఉత్త ప్రగల్భాలకే తప్ప దేనికి పనిచేయదని మరొకసారి అర్థమైపోయింది. ముఖ్యమంత్రి టూర్ అంతా కూడా ఉత్త అబద్ధాలు అవాస్తవాలతోటే కాలమెల్లదీసినట్టు కనిపిస్తుంది. 2 రోజుల పర్యటనలో కనీసం కూడా ఎలాంటి పనుల పురోగతి పైన పనులకు సంబంధించిన దానిపైన సమీక్షలు చేసినట్టు చేసి మంత్రంగానే ఇవాళ పర్యటన కూడా కొనసాగిన నేపథ్యంలో ఏదైతే అబద్ధాలు అవాస్తవాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడారంటూ కూడా నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఆనాటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే 35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా 100 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ కూడా గుర్తు చేశారు. ఇవాళ 27,000 కోట్ల రూపాయల ఖర్చు చేశారని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నాడు. 52,122 కోట్లు సాగునీటి ప్రాజెక్టు కోసం చేసిన అప్పులకు వడ్డీ అసలు కింద చెల్లించామని చెప్తున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే దానికి సంబంధించిన వివరాలు విడుదల చేయాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టీఎంసీకి వరి వేస్తే 6,000 ఎకరాలు, ఒక టీఎంసీకి వేరుశనగ, మిర్చి, ఉద్యానవన పంటలు, మొక్కజొన్న పంటలు వేస్తే 10 ఎకరాలు, డ్రిప్ స్ప్రింక్లర్ ఉపయోగించే పంటలు పండిస్తే 15,000 ఎకరాలు లెక్క కడతారు. ఈ లెక్కలు తెలియకుండా కాకి లెక్కలు మాట్లాడడం ఇవాళ రేవంత్ కి చెల్లిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రశ్నకు టీఎంసీ అంటే గతంలో 10,000 ఎకరాలు ఇప్పుడు 15,000 ఎకరాలు లెక్క కడుతున్నారని చెప్పడం మరో పచ్చి అబద్ధం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఇదే మాట కేంద్ర జల సంఘం సమావేశాల్లో చెప్తే పరువు పోవడమే కాకుండా టీఎంసీకి 15,000 ఎకరాల లెక్క కట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాల లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం డ్రిప్పులు స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాల్వ టెండర్ రద్దు చేయడం కారణంగా ఇప్పుడు 4,000 కోట్ల భారం పెరగడం నిజం కాదా అంటూ కూడా గుర్తు చేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ పాలనలో కాదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు లిఫ్ట్ పనులు ఏమాత్రం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, భీమా, ఆయిల్ సాగర్ పథకాల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని కాలువలు తవ్వి పంపులు లిఫ్ట్ పనులు ఆ గాలికి వదిలేసి వెళ్లిపోయింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటూ కూడా గుర్తు చేశారు. వాళ్ళ ఏదైతే 2006 కాంగ్రెస్ వదిలేసిన కేరళ ఎత్తిపోతల పనులు 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి పథకం కోసం 27,100 భూసేకరణకు గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలో సేకరించడం, భూసేకరణలో మిగిలింది 300 ఎకరాలు మాత్రమే అంటూ కూడా గుర్తు చేశారు. భూసేకరణ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. ఆర్టీఐ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ దరఖాస్తు చేస్తే వివరాలు తెప్పించుకోవాలంటూ కూడా చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన మొబిలైజేషన్ అడ్వాన్స్ వ్యవస్థ రద్దు చేసింది కేసీఆర్ హయాంలోనే, దాని స్థానంలో చేసిన పనులకు బిల్లులు చేసే పద్ధతి తీసుకొచ్చారంటూ కూడా గుర్తు చేశారు. 30 నెలల్లోనే 3 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అప్పుల గురించి రేవంత్ రెడ్డి 2 ఏళ్లుగా చెప్తున్న అబద్ధాలను కాగు నివేదిక బట్టబయలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. 30 నెలల్లో పట్టడు మచ్చి ఎత్తకుండా తీరిగ్గా పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పాత అబద్ధాలని వల్లవేశారు తప్ప కొత్త చేసింది ఏం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు పట్టణంలో ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్రం వెనక్కి పంపిన పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఇవాళ పాలమూరు రంగారెడ్డి టూర్ లో మరొక్కసారి అబద్ధాలే తప్ప అవాస్తవాలే తప్ప ఇవాళ వాస్తవాలను చెప్పలేదు. వాళ్ళ హైదరాబాద్ లో ఇదే స్థితి చదివితే ప్రజలకు కొంచెం భారమైన తగ్గేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి రైతాంగానికి నీరందించాల్సిందిగా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంజన. ఓకే, ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.